నాకు అనుకూలంగా ఉంటే ఏ దురాత్మ నిన్ను టచ్ చేయలేదు. మీరు నాకు అనుకూలంగా ఉంటే మీకు ఏ నష్టము వాటిల్లదు. మీరేం చేస్తున్నారంటే మీరు చేయాల్సిన పద్ధతులు మీరు చేస్తున్నారు, మీరు చేయాల్సిన పనులు మీరు చేస్తున్నారు, మీ జీవితాల్లో మీ నిర్ణయాలు మీకుంటున్నాయి. కానీ నువ్వు మాత్రం కాపాడు, నువ్వు మాత్రం కాపాడు, నువ్వు మాత్రం కాపాడు అంటావు. అందుకే నీకు ఆశీర్వాదాలు లేట్ అవుతున్నాయి, అందుకే నీకు విడుదల రావట్లేదు, అందుకే నీకు మేలు అవ్వట్లేదు. ఇదే మాట దానియేలుతో చెప్పాడు. ప్రజలు సంతోషిస్తారు, నువ్వు సంతోషించడం ఏంటయ్యా? ఇంత దురాగత చర్య ఎందుకు వచ్చింది నీకు? ఇంత దురాగత చర్య యెరూషలేమునికి ఎందుకు పట్టింది? నేనే కోరుకున్నాను యెరూషలేముని. స్తోత్రం. నేను కావాలని కోరుకున్నాను, నేను బాగు చేసుకున్నాను, నా కొరకు ప్రతిష్ఠించుకున్నాను. నేనే పాడు చేయాల్సిన పరిస్థితి కల్పించింది మీరు. ఆత్మీయ జీవితంలో మనం అలాగే ఉంటున్నామేమో, ఆత్మీయ జీవితంలో అలాగే ఉన్నామేమో. దేవుడు మనల్ని కోరుకున్నాడు, దేవుడు మనల్ని దక్కించుకున్నాడు, దేవుడు మనల్ని బతికించాడు, దేవుడు మనల్ని పవిత్రపరిచాడు, దేవుడు తన బిడ్డలుగా అనౌన్స్ చేశాడు. ఇప్పుడు మీరేం చేయాలంటే దేవుని చిత్తమనే చేయాలి. అది పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్లు భూమి యందు నీ చిత్తం నెరవేరినట్లు. నా చిత్తం జరిగించాల్సింది ఎవరంటే యెరూషలేము. యెరూషలేము అంటే యెరూషలేము పట్టణములో ఉండే ప్రజలు. నా చిత్తమును జరిగించాల్సింది ఏంటంటే గుళ్ళపల్లిలో ఉన్న చర్చి, గుళ్ళపల్లిలో చర్చిలో ఉన్న ప్రజలు. మీరు నా చిత్తమును జరిగిస్తే మిమ్మల్ని చూసిన వాళ్ళు నన్ను కనుగొంటారు, మిమ్మల్ని చూసి నన్ను కనుగొంటారు. యు ఆర్ సైన్స్ ఆఫ్ మై సెల్ఫ్. నా గురించిన సూచనలు మీరు, నాకు సంబంధించిన సూచనలు మీరు. అందుకే యెషయా భక్తుడు చెప్పాడు, నేనును దేవుడు నాకు ఇచ్చిన కుమారులను ఇజ్రాయేలు ఎదుట సూచనలుగా ఉన్నాం. అందుకు యెరూషలేమును కోరుకున్నాడు. యెరూషలేమును చూస్తే ఎవరు రావాలంటే దేవుడు గుర్తు రావాలి. యెరూషలేములో ఉన్న సిస్టమ్ ఎక్కడికి రా ఇది అంటే దేవుడు. దేవుడి దగ్గర ఇంత సిస్టమేటిక్గా ఉంటుంది. మరి సంఘములో ఉందా? ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. సంఘములోకి వచ్చే నీలో సిస్టమ్ ఉండాలి. సంఘమును నడిపించే నేను ఒక సిస్టమేటిక్గా ఉండాలి. నేను ఉండాలంటే కేవలం దేవుని చిత్తములో నడిపించాలి. స్తోత్రం. అది దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి యెరూషలేమును నా చేతులతో నేను అన్యులకు అప్పజెప్పడానికి గల కారణం, మీరు నా చిత్తము నుండి తప్పుకుని వెళ్ళిపోయారు. నా చిత్తంలో మీరు లేరు. నేను ఓపిక పట్టాను 350 సంవత్సరాలు. మీరు మారు మనసు పొందలేదు, మీరు మారు మనసు పొందలేదు కనుక నేను అన్యులకు అప్పచెప్పేశాను. అన్యులకు అప్పచెప్పి ఇప్పుడు విడుదల వస్తుంది. విడుదల వస్తున్నందుకు సంతోషం కాదు. బి కేర్ఫుల్. మరొక శిక్ష నా ద్వారా మీరు పడకూడదు. మొదటి దెబ్బ కొట్టా, రెండో దెబ్బ ఇంకెంత బలంగా కొడతాను అని చెప్పాడు దేవుడు. కనుక 70 వారాలు లెక్క పెట్టా నీకు. కానీ మారు మనసు పొందలేదు యెరూషలేము. కానీ మారు మనసు పొందలేదు యెరూషలేములో ప్రజలు. ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ. దేవుడు కావాలి, దేవుడు కావాలి, దేవుడు కావాలని వచ్చుచున్నావు, రైటే. మరి దేవుని చిత్తం ఏదో గ్రహిస్తున్నావా? దేవుని చిత్తము చేసే ఆలోచన నీకుందా? దేవుని చిత్తములోనే ఉన్నానన్న నిశ్చయత నీకుందా? దేవుడు ఎందుకు ఆశీర్వదించడు? చెప్పి పంపాడు దానియేలు. దేవుని మహాకృప చేత యూదులందరూ విడుదల పొందారు. వెళ్ళి యెరూషలేముకు ఫౌండేషన్ వేసుకున్నారు, మందిరం కట్టుకున్నారు, యెరూషలేము పట్టణం మొత్తం మళ్ళీ కట్టుకున్నారు. యథావిధిగా యెరూషలేము పచ్చగా తయారైంది. ఇదంతా బాగు చేయడానికి 46 సంవత్సరాలు పట్టింది. సంతోషించారు. మళ్ళీ మందిరం కట్టుకున్నాం, మళ్ళీ ఇల్లు కట్టుకున్నాం, మళ్ళీ మన స్వస్థలాలకు మనం వచ్చేసాం, హ్యాపీ, ఫుల్ హ్యాపీ, దిల్ ఖుష్ అన్నారు. అంతా బాగుంది. మళ్ళీ యథా రాజా తదా ప్రజ. మళ్ళీ మొదలైంది, మళ్ళీ పాపం మొదలైంది, మళ్ళీ పాపం మొదలైంది, మళ్ళీ పాపం మొదలైంది. తీరా అభిషిక్తుడు యేసు ప్రభువారు వచ్చే సమయం ఆసన్నమైంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో ఆ మాట చూడండి. అభిషిక్తుడు నిర్మూలమగు వరకు అని ఒక మాట ఉంటుంది చూడండి. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడను. అభిషిక్తుడు ఎవరు? అభిషిక్తుడు. అభిషిక్తుడు అనే పదానికి అర్థం క్రీస్తు, మెస్సియా. క్రీస్తు అనే పదానికి అర్థం అభిషిక్తుడు. అభిషిక్తుడు అంటే ఒక పని కొరకు అభిషేకించబడినవాడు. స్తోత్రం.
యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు అంటే ఏంటి చెప్పండి? రక్షకుడిగా అభిషేకింపబడి పంపబడినవాడు. స్తోత్రం. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషిక్తుడు. స్తోత్రం. కాబట్టి అభిషిక్తుడు నిర్మూలమైపోతాడు. అభిషిక్తుడు ఎందుకు నిర్మూలం అవుతాడంటే పాపమును నివారించాలి. పాపమును నివారించాలంటే ఒక పని చేయాలి. ఒక వ్యక్తి, పాపమును నివారించే ఒక వ్యక్తి రావాలి. ఆ వ్యక్తి నిర్మూలమైపోవాలి. ఆయన యేసు క్రీస్తు ప్రభువు. నేను చెప్తాను 70 వారాల లెక్క ఒక సమయం వచ్చినప్పుడు. అది అక్కడ ఆపి ఇప్పుడు మనము జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. అక్కడికి రండి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. ఎవరైనా ఎవరు వీళ్ళు? ఎవరాళ్ళు? సియోను అంటే ఎవరు? యెరూషలేము పట్టణములో ఉండే నివాసులు, ప్రజలు. ఎప్పుడు చెబుతున్నాడు జకర్యా? ఎప్పుడోడు జకర్యా? ఎప్పుడోడు జకర్యా? ఏ కాలం వాడు? రెండవసారి దేవుని మందిరము కట్టేటప్పుడు ప్రవచనం చెప్పినాడు. ఎక్కడుంటుంది అన్నమాట? ఎజ్రా గ్రంథంలోకి వెళ్ళండి. ఎజ్రా గ్రంథం. ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యాయు యూదా దేశమందును యెరూషలేమునందును ఉన్న యూదులకు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నామమున ప్రకటింపగా. హగ్గయి జకర్యా సమకాలికులు. హగ్గయి జకర్యా సమకాలికులు. యెరూషలేము మందిరం కడుతూ 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 ఆగిపోయింది ఒకసారి. రెండవసారి యెరూషలేము మందిరం కట్టేటప్పుడు ఆగిపోయింది. ఆగిపోయినప్పుడు ఇక దాని జోలికి వెళ్తాల జనం. మందిరం కట్టాం, ఆగిపోయింది. ఎవరైనా వెళ్తున్నారు మందిరం జోలికి? అరే రే మందిరం ఇట్లా కట్టుకున్నాం, దీనికి ప్లాస్టింగ్ ఉందే, ఆ కురద రాళ్ళు కట్టుకోవాలి, కింద ఇసుక తగులుతుంటే కాళ్ళు దురదొస్తుందే, ఇది వేసుకుందామే, ఏమన్నా కదిలేరు ఎవరన్నా? నిమ్మక నీరెత్తినట్టు ఉంటారు. యెరూషలేములో రెండవసారి మందిరం కడతంటే కోరేషు రాజు ఆజ్ఞాపిస్తే మందిరం కడతంటే ఎవడో పనికి మాలినోడు వచ్చి అడ్డం చెప్పి, ఎడ నువ్వు మందిరం కడతానికి లేదు, కడితే మిమ్మల్ని చంపేస్తామని అడ్డం చెప్పాడు. ఆడెవడో పనికి మాలినోడు వచ్చాడని చెప్పి ఎంతమంది యూదులందరూ ఏమైపోయారు? సైలెంట్ అయిపోయారు. సైలెంట్ అయిపోయి మాకెందుకు ఒక మందిరంతో పని, అసలు ఇది ఎప్పుడు ఆగిపోద్దా అని ఎదురు చూస్తున్నాను నేను అన్నాడు ఒకడు. వీళ్ళేంది, వీళ్ళు బడా ఏంది, వీళ్ళు కట్టేదేంటి, ఇది ఆగిపోవాలని ప్రార్థన చేశానన్నాడు ఒకడు. యెరూషలేము ప్రార్థనా మందిరం ఆగిపోయింది, కొన్ని సంవత్సరాలు ఆగిపోయింది ప్రియులారా, ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు దేవుడు హగ్గయిని ప్రేరేపించాడు. స్తోత్రం. ఇప్పుడు దేవుడు జకర్యాను ప్రేరేపించాడు. హల్లెలూయా. సేవకులు ఎందుకంటే దేవునికి సంబంధించిన పనులు ప్రజలు చేయరు, దేవునికి సంబంధించిన వాక్యము ప్రజలు ప్రకటించరు. అందరూ ఏమంటే తిన్నామా పడుకున్నామా తెల్లారిందన్న సూత్రంతో ఉన్నారు. ఆడికంటే నేను ఎక్కువగా బతకాలి, ఆడికంటే నేను బాగా బతకాలి, ఆడికంటే నేను బతకాలి, ఈ జీవపు డంబముతో కొట్టుకు చేస్తారు. దేవుని చిత్తమును పట్టించుకునేవాడు లేడు. దేవుని యొక్క భావజాలం ఏంటో తెలియదు. కనుక దేవుడు సేవకులను బలపరుస్తాడు. స్తోత్రం. ఆ సేవకులు ప్రజల్లో ఎందుకు పనికిరాని వారిగా ఉంటారు. హగ్గయి జకర్యాను ప్రేరేపించి యూదులను చైతన్యవంతులు చేశాడు. స్తోత్రం కలుగును గాక. అందుకు ప్రతి ఆదివారం వాక్యం వినాలి. వాక్యం వినుట ద్వారా నీలో చైతన్యం వచ్చింది, నీలో హుషారు వచ్చింది, నీలో రివైవల్ ప్రారంభమైంది. స్పిరిచువల్ రివైవల్, ఆత్మీయ ఉజ్జీవం రగిలేది దేవుని వాక్యము విన్నప్పుడే. ఆ వాక్యమును ప్రకటించడానికి సేవకులను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆ సేవకులు ఎన్ని కష్టాలు పడని, ఎన్ని బాధలు పడని దేవుని వాక్యము ప్రకటిస్తూ వెళ్ళాలి. స్తోత్రం. కాబట్టి ఈ మందిరం కట్టడం ఆగిపోతే ఎవరికి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుని బతుకుతున్నారు. దేవుడు హగ్గయిని ప్రేరేపించాడు, జకర్యాను ప్రేరేపించాడు. మీరు వెళ్ళి వాక్యం చెప్పండి. వీళ్ళు ప్రవచనాలు చెప్తున్నారు, వీళ్ళు ముందున్నారు. ఎవడరా చంపుతానంది, చంపితే ముందు మమ్మల్ని చంపుతాడు, మీరు రండి కట్టండి. అది జకర్యా ప్లేస్. ఆ టైంలో చెప్తున్నాడు జకర్యా ఒక ప్రవచనం. సియోను నివాసులారా, సియోను అనగా యెరూషలేము నివాసులారా, బహుగా సంతోషించు, బహుగా సంతోషించాలి. ఎందుకంట నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై దీనుడనై
గాడిద పిల్లను ఎక్కి గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇప్పుడు ఎందుకు సంతోషించాలి? గాడిదనే కొత్తనాడనా? స్తోత్రం. గాడిద పిల్ల ఎక్కి కొత్తనాడా? నీ రాజు వస్తున్నాడు. స్తోత్రం. యు ఆర్ కింగ్. మీ రాజు వస్తున్నాడు. ఎక్కడికి? యెరూషలేము దగ్గరికి. దేనినైతే దేవుడు కోరుకున్నాడో, ఏ పట్టణమునైతే కోరుకున్నాడో, ఎలా ఉండాలని కోరుకున్నాడో అది చూడటానికి వస్తున్నాడు రాజు. ఆమేన్. ఎలాగుండాలి పట్టణం అనుకున్నాడో ఆ పట్టణం అలాగుందో లేదో చూడటానికి వచ్చాడు. కానీ పట్టణం అలాగుందా? లేదు. మత్తయి సువార్తలోకి వెళ్ళండి. మత్తయి సువార్త 23:37. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. యెరూషలేమును చూడటానికి రాజు వస్తున్నాడు. వస్తాడని దేవుడు దానియేలు గ్రంథంలో చెప్పాడు. వస్తాడని జకర్యాతో చెప్పాడు. దానియేలేమో క్రీస్తు పూర్వం 550 మధ్య కాలం. జకర్యేమో 500 450 మధ్య కాలం. అంటే దానియేలుతో ప్రారంభమైన వాక్య పరిచర్య జరుగుతూనే ఉంది. క్రీస్తు రెండో రాకడ వస్తాడని ఎప్పుడు తెలుసు మనకి? పునరుద్ధానుడై పరలోకమునకు ఆరోహణమైనప్పుడు ప్రారంభమైంది. క్రీస్తు రెండో రాకడ ఉంది. క్రీస్తు రెండో రాకడ ఉంది. అప్పటి నుండి ఇప్పుడు చెబుతానే ఉన్నావా? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 2000 సంవత్సరాలు. 2000 సంవత్సరాల నుంచి దేవుడు చెబుతానే ఉన్నాడు. కోట సార్లు నేను చెప్పా. నా వయసు ఎంత? నేను సేవకు వచ్చి ఎంతకాలం అయింది? నేనే చెప్పానంటే నాకన్నా ముందోళ్ళు చెప్పారు, నాతో పాటు ఉన్న వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు. అక్కడి నుండి చెబుతున్నా. మనుషులు ఏమైనా మేల్కొంటున్నారా? మనుషులు ఏమైనా ఆలోచన చేస్తున్నారా? ఇవన్నీ కల్పితాలు లేరా అంటున్నాడు. ప్రబుద్ధులు పుట్టుకొస్తున్నారు. వాడు నిజమును అబద్ధం చేస్తున్నాడు, అబద్ధాన్ని నిజాన్ని చేస్తున్నాడు. ఎందుకంటే బలం ఎక్కువ. కానీ దేవుని వాక్యము ప్రకటిస్తుంది. జకర్యా చెప్తున్నాడు, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, మీ రాజు నీతిపరుడును దీనుడనై గాడిద పిల్లని ఎక్కి మీ మధ్యకు వస్తున్నాడు. వచ్చినప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉండాలి? మీ ఇంటికి ఒక ఆఫీసర్ను పిలిచావంటే నువ్వు ఎంత అలర్ట్గా ఉంటావు? లేదా ఆఫీసర్ మీ ఇంటికి నేను ఫలానా రోజు వస్తానంటే నువ్వు ఎట్లా ఉంటావు? కుర్చీలు నిండా బట్టలు, ఇల్లు ఓడవకుండా సిబ్బినెత్తి వేసుకుని నైటీ మీద ఉండి వెళ్ళి రండి సార్ అని పిలుస్తావా? రెడీ అవుతా లేదా? 10 వందలు లేకపోనుకోండి, ఆఫీసర్ గారు 7ంటికి వస్తానంటే మనం 4ంటికే లెగుతాం. అసలు నిద్రేపోం. ఒక్కోసారి శుభ్రంగా రెడీ అయ్యి ఇల్లంతా శుభ్రంగా అలంకరించుకొని మంచిగా ఆ సోఫా సెట్లన్నీ సరి చేసుకుని రెడీ చేసి మంచి ఫుడ్ రెడీ చేసి ఉంటాం ఆఫీసర్కి. దేవుడు చెప్పాడు, నేను వస్తానయ్యా, యెరూషలేమును కోరుకున్నాను రా, యెరూషలేము ఇలా ఉండాలనుకున్నాను, ఆ యెరూషలేములో అలా ఉండలేదు, నేను వస్తాను అని దేవుడు అనౌన్స్ చేశాడు. సడన్గా వచ్చింది కాదండి. దేవుడు ఎప్పుడు సడన్గా నీకు దగ్గరికి రాడు. దేవుడు ఎప్పుడు సడన్గా నీకు మార్పు చెంది ఇప్పుడే మార్పు చెందని చెప్పడు. దేవుడు ఎప్పుడు సడన్గా నీ జీవితంలో ఏం చేయడు. క్రమంగా చేస్తాడు ఆయన. స్తోత్రం. రోజు వస్తాడు. హల్లెలూయా. ప్రతిరోజు నీ దగ్గరకు వస్తాడు. ప్రతిరోజు నీతో మాట్లాడతాడు. ప్రతిరోజు నిన్ను సిద్ధపరుస్తాడు. ప్రతిరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రతిరోజు నిన్ను ధైర్యపరుస్తాడు. ప్రతిరోజు నీకు మేలు చేస్తాడు. ఎప్పుడు? ఆయన చిత్తములో నువ్వు ఉన్నప్పుడు. ఎప్పుడో 500 సంవత్సరాల క్రితం చెప్పాడు, నేను వస్తా. తీరా ఆయన వచ్చేటప్పటికి అట్లాగే ఉన్నారు. శిబిరిని ఎత్తేసుకుని నైట్ వేసుకుని మొహం కూడా కడుక్కోవాల. ఆయన పట్టణం దగ్గరకు రాగానే కంపు కొట్టింది. ఎదురుకొచ్చి మాట్లాడితే కాదు కంపు కొట్టింది. పట్టణం దగ్గరకు వెళ్తుండగానే కంపు కొట్టింది. అందుకన్నాడు, యెరూషలేమా ప్రవక్తలను చంపుదానా. యెరూషలేమును నేను కోరుకొని నువ్వు పవిత్రంగా ఉండు అని చెప్పి, నువ్వు పవిత్రంగా ఉండటానికి నా వాక్యమును ప్రకటించడానికి ప్రవక్తలను నేను పెడితే, ఆ ప్రవచనాలు చెబుతున్నారని, నీలో ఉన్న దోషాలు చెబుతున్నారని, నువ్వు చేసే తప్పులను ఎత్తి చెబుతున్నారని, నా వాక్కు ప్రకటిస్తున్నారని వాళ్ళు నీకు కొరకరాని కొయ్యలయ్యారు, నీకు అడ్డమయ్యారు. కాబట్టి వారిని నువ్వు చంపేశావు. నేను వచ్చేటప్పటికి నువ్వు ఎలాగున్నావు? నరహంతకమైన పట్టణముగా ఉంది. నా బిడ్డలను చంపే పట్టణమైన. నేనేమన్నాను? ఇక్కడ నుండి ప్రేమ వార్త బయటికి వెళ్ళాలి.
ఇక్కడ నుండి దేవుని ఆశీర్వాదాలు బయటికి వెళ్ళాలి, ఇక్కడ నుండి దేవుని మేలులు వెళ్ళాలి. ఇది నేను కోరుకుంది. ఇక్కడనే నేను ఆశీర్వాదం పెట్టా. మీరు ఆశీర్వాదాలు పంపించకుండా శాపాలను పంపిస్తున్నారు. మీరు ఆశీర్వాదాలు ఇక్కడ ఉండే పరిస్థితి లేకుండా ఆశీర్వాదాలు ఇచ్చే ప్రవక్తలను చంపేస్తున్నారు. క్వైట్ ఆపోజిట్. దేవుడు చెప్పాడు, కింద చదవండి, నీలో రాతి మీద రాయి. లోకాసు వార్త 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము, ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియని దినములు వచ్చునని చెప్పెను. ఎందుకు? యెరూషలేమును దర్శించాలని వచ్చాడు యేసయ్య, అభిషిక్తుడు. యెరూషలేముకు వస్తానని దానియేలు ద్వారా చెప్పాడు. యెరూషలేమునకు వస్తానని జకరియా ద్వారా చెప్పించాడు. ఇన్ని మాటలు చెప్పినా, ఇన్ని మాటలు వింటున్నా యూదులు ఏమాత్రము లక్ష్య పెట్టలేదు. ఒకసారి బలంగా దెబ్బతిన్నారు, ఒకసారి నరకయాతన అనుభవించారు, 70 సంవత్సరాలు మగ్గిపోయారు. దేవుని కనికరం చేత విడిపించబడి మళ్ళీ ప్రశాంతంగా తమ లోకంలోనికి, తమ ఇంట్లోకి వచ్చారు. చెప్పాడు జాగ్రత్త 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 అని చెప్పినా వినకుండా దాన్ని పక్కన పెట్టి వాళ్ళ క్రియాశీలత మళ్ళీ అట్లాగే ఉంది. తీరా యేసు ప్రభు వచ్చేటప్పటికి భయంకరమైపోయింది. ఇప్పుడు దేవుడు శపించాడు. మళ్ళీ ఆశీర్వదించాలని వచ్చిన దేవుడు శపిస్తున్నాడు. ఈరోజు మందిరంలోకి వచ్చిన దేవుడు నిన్ను ఆశీర్వదించాలని వస్తున్నాడు. నువ్వు నిర్లక్ష్య వైఖరితో ఉండి, నీ స్వభావం ఉండి, నీ ఆలోచన ప్రకారం నడుస్తుంటే శాపాలు ఇస్తున్నాడేమో. యెరూషలేమును దీవించాలని వచ్చిన ఆయన యెరూషలేమును చెప్పిస్తున్నాడు, నీలో రాతి మీద రాయి నిలవదు. నీ చుట్టూ గట్టు కడతారు ప్రజలు. చుట్టూ గట్టు కట్టడం అంటే చుట్టూ ముట్టడేసేస్తారు అంతే. నీలో నుండి ఒక్కడు బయటికి వెళ్ళడం, బయట ఉండవాడు ఒక్కడు లోపలికి రాడు. నాకు ఇంతమంది ఉన్నారులే అనుకుంటున్నామేమో. నీలో నుండి ఒక్కడు బయటికి వెళ్ళకుండా, బయటోడు ఒక్కడు నీలోకి రాకుండా నీ జుట్టు ఏం చేశారు చెప్పండి? గట్టు కట్టేశారు. అంటే శత్రువులు అట్లా చుట్టూ రౌండప్ చేసేసారు. నీ రాతి మీద రాయి నిలవనీయకుండా మళ్ళీ రెండో దెబ్బ తగులుతుంది యెరూషలేం ప్రజలకి. మొదటి దెబ్బ తగిలింది, బుద్ధి రాలా. బుద్ధి రావాలని దేవుడు ప్రవచనం చెప్పాడు. చంపిన వాళ్ళందరూ చంపేశారు. నేను వస్తానని చెప్పాడు. ప్రవక్తలు పంపా, మీరు నా మాట వినలేదయ్యా, నేనే వస్తున్నానన్నాడు. నేను చూస్తాను నా పట్టణం ఎట్లా ఉందో. వచ్చి చూస్తే నరహత్య చేసే పట్టణంగా ఉంది. నరహత్య చేసే పట్టణంగా ఉంది. కాబట్టి దేవుడు మళ్ళీ శపించాడు. ఎరా, మా పట్టణాన్ని చెప్పిస్తావు నువ్వు, మమ్మల్ని చెప్పిస్తావు నువ్వు కూడా బతకూడదు. ప్రవక్తలు చంపడం పెద్ద విషయం ఏంటి? నిన్నే చంపేస్తా ఉన్నారు. ఇప్పుడు నువ్వు అభిషిక్తుడు అయ్యావో మాకు తెలీదు. మమ్మల్ని కానీ తిట్టావో, మా తప్పులను కానీ ఎత్తి చెప్పావో, మా లోపాలు చెప్పావో, నీకు మూడిందే. చంపేసేటప్పుడు అధికారి ఏమో చేతులు కడుక్కున్నాడు. ఎవరైనా పిలాతు, ఈ నీతిమంతుని శిక్ష నాకు రావద్దు, నేనేమి చేయలేకపోతున్నాను అని చేతులు కడుక్కున్నాడు. వీళ్ళు అంటున్నారు ఆయన రక్తదోషము మా మీదను, మా పిల్లల మీదను, మా పిల్లల పిల్లల మీదను నిలిచి ఉంటుంది. ఏ కీడు ఎటు నుండి వచ్చిందో తెలియదు ప్రియులారా. నోరుని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏ కీడు ఎట్టుకుండా వచ్చిందో తెలియదు. అది నీకు ఇబ్బంది అయిద్దిరా అని ఎవడని చెప్పాడంటే ఒక అడుగు ఆలోచన చేయడం మంచిది. పిలాతేమో చేతులు కడుక్కుంటే యూదులు అన్నారు ఆయన రక్తదోషం ఏదన్నా వస్తే మా మీదకి వచ్చింది అన్నారు. కనుకనే హిట్లర్ 80 లక్షల మందిని చంపేశాడు. యూదులను చంపేశాడు. హిట్లర్ చంపడం ఏంటి? యేసు ప్రభువారు చెప్పింది క్రీస్తు శకం 32వ సంవత్సరంలో ప్రవచనం చెప్పాడు ఆయన. 70వ సంవత్సరం టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు, రోమా చక్రవర్తి. ఏం పేరు ఆయన పేరు? టైటస్. ఆయన వచ్చి యెరూషలేమును తగలబెట్టేశాడు. ఆయన వచ్చి యూదులను నానా హింసలు పెట్టి చంపేశాడు. ఆ దెబ్బకి యూదులందరూ పారిపోయారు. బబులోను నెబుకద్నెజరు దాడి చేసినప్పుడు వచ్చారు యూదులు మన భారతదేశానికి. వాళ్ళు ఎప్పుడో జరంటే క్రీస్తు పూర్వం 600 సంవత్సరములు వచ్చారు. ఆ దెబ్బ సరిపోలా యూదులకి. మళ్ళీ
అభిషిక్తుని చంపేసి శిక్ష తెచ్చుకొని ఇప్పటికి దిక్కు మొక్కు లేనోలాగా ఊర్లో బయటపడ్డారు. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం కాల్చేస్తే ఇప్పటి వరకు దానికి దిక్కు లేదు, మొక్కు లేదు. నేను నీకు విలువైంది ఇచ్చి దీన్ని కాపాడుకోమంటే దాని విలువ నువ్వు తెలియకుండా నీ కాళ్ళతో తొక్కావు గనుక నీ యొద్ద నుండి దాన్ని తీసేస్తానన్నాడు దేవుడు. డోమ్ ఆఫ్ ద రాక్ కట్టారు అక్కడికి. డోమ్ ఆఫ్ ద రాక్. యెరూషలేము అనగానే ఒక బంగారం ఆకారంలో, ఒక గోళాకారంలో ఉంటుంది, అర్ధచంద్రాకారంలో ఉంటుంది చూడండి. ఇప్పుడు 3వసారి టెంపుల్ కట్టాలి అంటే ఎన్ని దెబ్బలు కొట్టాడు దేవుడు? దేవుడు కొట్టే దెబ్బలు కాకుండా మిగతా వాళ్ళు కొడతానికి ట్రై చేస్తుంటే వాళ్ళని కొట్టనీలేదు దేవుడు. కొట్టాలంటే నాకే ఉంది రైటా? దేవుడు కొడతానికి కానీ వాళ్ళని కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. దేవుడు కొట్టడం అంటే మామూలుగా ఉంటుందా? చింపేయటమే. స్తోత్రం. నిన్నైనా నన్నైనా దేవుడు కొట్టాడంటే మనకు పుట్టగతులు ఉండవు, కానీ దేవుడు ఆశీర్వదిస్తే ఎక్కడో ఉంటాం. చపలుడిమై ప్రజలు కుళ్ళిపోయిన అట్టి పండు కోసం పాకులాడిన కేయపాల్ని, కుళ్ళిపోయిన అట్టి పండు తిని కడుపు నింపుకుందాం అనుకున్న కేయపాల్ని దేవుడు ఆశీర్వదించి ప్రపంచ దేశాలకు శాంతి దూతగా చేశాడు. దేవుని చేత నువ్వు ఆశీర్వదింపబడితే అంత స్థాయిలో ఉంటుంది నీకు. అలా ఆశీర్వదింపబడాలంటే కేవలం ఆయన చిత్తమనే జరిగించాలి. నీ పేరు కోసమో, నీ ప్రతిష్ట కోసమో, నీ పర్సనాలిటీని కాపాడు కోసమో, నీ డబ్బు కోసమో, నీ కోరికలు తీసుకోవడం కోసమో దేవుని గనక అడ్డు పెట్టుకున్నావంటే నిన్ను తొక్కుతాడంతే. దేవుడు కావాలని కోరుకున్న యెరూషలేము పట్టణాన్ని 2 పర్యాలు కొట్టాడు. ఒకసారి మొదటి దెబ్బ చిన్న దెబ్బ అని చెప్పాలి. 70 సంవత్సరాలకే వాళ్ళకి విడుదలిచ్చాడు. 2000 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరాలు అయింది. దానికి దిక్కు మొక్కు లేకుండా పోయింది మందిరానికి. కాబట్టి దేవుని చేత ఆశీర్వదింపబడటానికి ఇష్టపడుతున్నావు, దేవుని చేత శపించబడటానికి ఇష్టపడుతున్నావు ఆలోచించు. యెరూషలేము చరిత్ర బహుగుణ పాఠం మనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు మనం దీవించును గాక. ఆ తర్వాత కాలంలో ఒకానొక సంఘటన జరిగిద్ది. అది వచ్చే వారం చెప్పుకుందాం. ఆ సంఘటన జరిగిన తర్వాత యావత్ మానవాళిని తుడిచేస్తాడు దేవుడు. ఇప్పుడు దేవుడు క్రొత్త ఆకాశమును, క్రొత్త భూమిని సృష్టిస్తాడు. ఆ క్రొత్త భూమి అంతటికి దేవుడు పెట్టుకున్న పేరేం చెప్పండి? నూతన యెరూషలేము. చప్పట్లు మైపరచండి. ఇన్నిసార్లు తప్పు చేసి, ఇంత ఘోర పాపం చేసి, ఇన్నిసార్లు నన్ను గాయపరిచినా, నాకు కోపం వచ్చి నిన్ను కొట్టినా, కన్న తల్లి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి ఒడిలో చేర్చుకుంటున్నాను యెరూషలేమా. కోడి తన పిల్లలను తన రెక్కల చాటున ఎలా భద్రపరుస్తుందో అలాగా నేను నిన్ను భద్రపరుచుకుంటున్నా. క్రొత్త లోకం ఒకటి సృష్టిస్తున్నా, అది యెరూషలేం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.